అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు కోటీశ్వరుని హత్య. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వాలిగారు పడక కుర్చీలో కూర్చొని చుట్టగాలుస్తూ ఏదో చూస్తున్నారు. అప్పుడే గదిలోకి వచ్చి నేను ఆయన ఎదురుగా నిలబడ్డాను. గిరి, మనం వెంటనే వెళ్ళాలి అన్నారు ఆయన. ఎక్కడికి ప్రశ్నించాను. తన చేతిలో ఉన్న కాగితాన్ని ఆయన నాకు ఇచ్చారు. టెలిగ్రామ్. వేగంగా చదివాను. వెంటనే నెల్లూరు వచ్చి ఒక హత్య కేసులో తనకు సహాయపడమన్నాడు ఇన్స్పెక్టర్ సుబ్బారావు. టెలిగ్రామ్ చదివి వాలిగారి వైపు చూశాను. ఏదో హత్య కేసు అయితే కానీ సుబ్బారావు నాకు టెలిగ్రామ్ ఇవ్వడు. మరొక పావుగంటలో వెళ్దాం కారులో అన్నారు ఆయన. XYZ కారులో నెల్లూరు చేరుకున్నాం. పాతబడిన పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపాను. మమ్మల్ని చూసి ఒక కానిస్టేబుల్ లోపలికి పరిగెత్తుకొచ్చాడు. పెద్ద అంగలతో ఇన్స్పెక్టర్ సుబ్బారావు కారు దగ్గరకు వచ్చి వాలిగారికి నవ్వుతూ నమస్కరించాడు. సుబ్బారావు బాయ్, ఎలా ఉన్నావు అని అడిగారు వాలిగారు. అంతా బాగానే ఉంది సార్. వెంటనే వచ్చినందుకు మీకు నా ధన్యవాదములు. మీ కారులో నేను వస్తాను, జీపు వెనకే వస్తుంది. ఇన్స్పెక్టర్ నన్ను విష్ చేసి వెనక సీట్ మీద కూర్చొని తలుపు మూశాడు. కారును పోనిచ్చాను. వెనకనే పోలీస్ జీప్ వస్తుంది. పక్కకు తిరిగి వాలిగారు వెనక్కి కూర్చున్న ఇన్స్పెక్టర్ వంక చూశాడు. హత్య గురించి విశేషాలు చెప్పు. హత్య చేయబడిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త కత్తుల బలరాం. ఆయన పేరు మీరు వినే ఉంటారు అని ఇన్స్పెక్టర్ ఆగాడు. ప్రొసీడ్ అన్నారు వాలిగారు. ఎలా కారును పోల్నివ్వాలో నాకు చెప్పి ఇన్స్పెక్టరు వాలి వైపు తిరిగారు. క్రితం రాత్రి 10 తర్వాత ఈ హత్య జరుగుండాలి. ఆయన 6వ భార్య సుమలతను తాళ్లతో మంచానికి కట్టేశారు. భర్తను చంపుతూ ఉంటే ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండవలసి వచ్చింది. హత్య జరిగిన గదిలో అన్నీ అలాగే ఉన్నాయి. ఏ వస్తువులను కదల్చవద్దని నేను ఉత్తర్వు ఇచ్చాను. సుమలతను మాత్రం కట్లు విప్పి విడుదల చేశాం అన్నారు సుబ్బారావు. ఎడంవైపుకు తిప్పి కారును పోనిచ్చాను. పెద్ద గేట్ ఎదురుగా కనిపిస్తోంది. కోట సింహద్వారంలా ఉంది. గేటు పక్కన ఒక వాచ్మ్యాన్, పోలీస్ కానిస్టేబుల్ నిలబడి ఉన్నారు. గేటు తెరవబడింది. కారును లోపలికి పోనిచ్చాను. సిమెంటు రోడ్డుకి ఇరువైపులా పూల మొక్కలు. దూరంలో నీలిరంగు మేడ కనిపిస్తోంది. వివిధ రకాల చెట్లు కాంపౌండ్లో అగుపిస్తున్నాయి. కత్తుల బలరాం కోటీశ్వరుడు అయి ఉండాలి. పోర్టికోలో కారు ఆపాను. వాలిగారు ఇన్స్పెక్టర్ సుబ్బారావు దిగారు. ఆ పార్కింగ్ ప్లేస్లో కారు ఆపి రండి అన్నాడు ఇన్స్పెక్టర్ నాతో. కారును పోనిచ్చి పార్కింగ్ ప్లేస్లో ఆపి దిగాను. పోలీస్ జీప్ పక్కనే ఆగింది. 3 కానిస్టేబుల్స్ కిందకు దూకారు. పోర్టికోలోంచి వరండా మీదుగా ముందు హాల్లోకి వెళ్ళాను. చుట్టపొగ వదులుతూ వాలిగారు ఇన్స్పెక్టర్ సుబ్బారావు హాల్లో ఉన్నారు. పెద్ద హాలు, అందమైన సోఫాలు 40 పైనే హాల్లో ఉన్నాయి. గోడలకు ఆయిల్ పెయింటింగ్స్ అమర్చబడి ఉన్నాయి. రండి లోపలికి అన్నాడు సుబ్బారావు. ఇన్స్పెక్టర్ వెనకనే వాలిగారు లోపలికి వెళ్ళారు. వాళ్ళని వెంబడించాను. ఒక గది ముందు కానిస్టేబుల్ కాపలా ఉన్నాడు. అతడు అటెన్షన్తో సెల్యూట్ చేశాడు. వాళ్ళ గదిలోకి వెళ్ళారు. వెనకనే నేను కూడా నడిచాను. పెద్ద పడక గది. గదిలో 2 ఫ్యాన్లు తిరుగుతున్నాయి. లైట్లు వెలుగుతున్నాయి. గోడవారుగా ఎత్తైన మంచం ఉంది. 2 ఫోమ్ పరుపులు, చక్కటి తలగడలు, పైన పరిచిన వెల్వెట్ దుప్పటి మెరుస్తోంది. మంచానికి దూరంగా నేల మీద పడుకున్న వ్యక్తిని వాలిగారు పరీక్షిస్తున్నారు. అతడి వయసు 50 పైనే ఉంటుంది. పొడవుగా సన్నగా ఉన్నాడు. టెర్లిన్ ప్యాంటు, షర్టు ధరించాడు. అతడు వెల్లికిలా పడున్నాడు. అతడిని పరీక్షగా చూస్తూ వాలిగారి పక్కనే నుంచున్నాను. అతడి మెడ నరికి వేయబడి ఉంది. నేల మీద ఉన్న తివాసీ మీద విపరీతంగా రక్తం పడి నిండిపోయింది. శవం పక్కనే కత్తి పడింది. కత్తికి ఎర్రటి పిడి. కత్తి మీద రక్తం మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతవరకు వంగి చూసిన వాలిగారు లేచి ఇన్స్పెక్టర్ వంక చూశారు. ఈ గది ఎవరిది? ఇది సుమలత పడక గది సార్. ఆ అమ్మాయి ఎక్కడుంది? పక్కనున్న భర్త గదిలో ఆమె నిద్రపోతూ ఉండాలి. ఇదంతా చూడడం మూలంగా ఆమె మెదడుకు షాక్ సంభవించింది. సెడిటివ్ ఇచ్చి డాక్టర్ ఆమెను పక్క గదిలో పడుకోబెట్టాడు అన్నాడు సుబ్బారావు. భర్త కళ్ల ముందు మరణించడం భారత స్త్రీకి పెద్ద షాకే అన్నారు వాలిగారు.
వాలిగారి గది నలుమూలలా తిరిగి అంతా పరికిస్తున్నారు. ఒక రోజ్వుడ్ టేబుల్ మీద వాట్ 69 స్కాచ్ విస్కీ బాటిల్ ఉంది. పక్కనే 2 గ్లాసులున్నాయి. వాటి వైపు చూస్తూ వాలిగారు ఆగారు. విస్కీ బాటిల్లో సగం పైన మత్తు ద్రవం ఉంది. ఈ గదిలోకి వచ్చిన ఇద్దరు ఆ గ్లాసుల్లో విస్కీ పోసుకొని తాగి పారిపోయారట. అదంతా సుమలత నాతో చెప్పింది అన్నాడు సుబ్బారావు. జరిగిందంతా అమ్మాయి నీతో చెప్పిందనమాట. చెప్పింది సార్. ఆమె నిద్రలోంచి మేల్కొంది. గదిలో చప్పుడు విని మంచం పక్కనున్న స్విచ్లు నొక్కింది. గదిలో లైట్లు వెలిగాయి. బీరువా ప్రాంతంలో ఉన్న 2 మనుషుల వైపు ఆమె గాబరాగా చూసింది. ఆమె కెవ్వున అరిచింది. పక్క గదిలో ఉన్న భర్త ఆమె కేక విని వచ్చాడు. ఒకతను ఆమెను కదలకుండా పట్టుకున్నాడు. రెండో అతను గోడకు వెళ్లాడుతున్న కత్తిని తీసి బలరాం గారి మెడను నరికేశాడు. ఆయన అరుస్తూ కింద పడిపోయాడు. ఇంట్లోనే ఉన్న నౌకర్లు ఏమయ్యారు అడిగారు వాలిగారు. మంచం కాలు ప్రాంతంలో ఉన్న నైలాన్ తాడువైపు చూస్తూ గూర్ఖా వాచ్మెన్ గేట్ ముందు ఉంటాడు. తోటలో పనిచేసే నాగులు, సోములు వాళ్ల కుటుంబాలతో వెనక నిర్మించబడిన క్వార్టర్స్లో ఉంటారు. ఈ భవనంలో ఆమె భర్త మాత్రమే ఉంటారు. వంటామె ఆదిలక్ష్మి డైనింగ్ హాల్లో పడుకుంటుంది. ఆమె నిద్రపోతే ఒకంతటా లేవదు. హత్యకు ఉపయోగించిన కత్తి మీదకు మళ్ళింది వాలిగారి దృష్టి. ఆ కత్తి ఎవరిది? అది బలరాం గారి తాతగారి కత్తట. ఎంతకాలం నుంచో అది గోడ మీద ఉన్న మేక్కు వేలాడుతూ ఉండేదట. ఒక కానిస్టేబుల్ గదిలోకి వచ్చి ఇన్స్పెక్టర్తో ఏదో తగ్గు స్వరంతో చెప్పాడు. వాలిగారు, సుమలత మేల్కొందట. ఆమె ఏ స్థితిలో ఉందో చూసొస్తానే అని ఇన్స్పెక్టర్ సుబ్బారావు పరిగెత్తాడు. గదిలో ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉంది. చుట్టపొగ వదులుతూ వాలిగారు నలువైపులా చూస్తూ ఆలోచిస్తున్నారు. ఆయన దగ్గరగా జరిగాను. దొంగతనం కోసమే ఈ హత్య జరిగి ఉంటుంది అని అంటారా అని అడిగాను. దొంగ అడ్డుపడితే చంపడానికి వెనుదీయడు అన్నారు ఆయన క్లుప్తంగా. ఈ భవనంలోకి దొంగలే ఎలా ప్రవేశించారో అది మనం కనుక్కోవాలి. గబగబా ఇన్స్పెక్టర్ సుబ్బారావు గదిలోకి వచ్చాడు. డాక్టర్ ఆమెతో ఉన్నారు. అరగంట తర్వాత మీరు ఆమెతో మాట్లాడొచ్చు అన్నారు డాక్టర్ అని ఇన్స్పెక్టర్ సుబ్బారావు చెప్పాడు. మంచిది అని వాలిగారు తలాడించారు. సుమలత వయసు 25 ఉంటుందేమో, కానీ ఆమె 22 స్త్రీలాగా కనిపిస్తోంది. సోఫాలో కూర్చుని ఉన్న ఆమెను చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆమె చాలా అందంగా ఉంది. పొట్టిగా, పచ్చగా, అప్పుడే వికసించిన పువ్వులాగా ఉందామె. ఏదో బాధ ఆమె మొహంలో గోచరిస్తోంది. ఆమె మా అందరికీ నమస్కరించి కూర్చోమంది. ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాం. ఇది బలరాం పడగ్గది. హత్య జరిగిన గది పక్కనే ఉంది. వాలిగారు ఆమె వంక కొంచెంసేపు మౌనంగా చూశారు. అమ్మాయి, ఏం జరిగిందో చెప్పు అన్నారు ఆయన. నేను చూసిందంతా ఇన్స్పెక్టర్ గారికి చెప్పానండి. మళ్ళీ చెప్పడం దేనికి అందామె. అంతా చూసిన నువ్వు చెప్పడమే మంచిది. నీ భర్తను ఎవరు హత్య చేశారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నారు వాలిగారు. గది చాలా విశాలంగా ఉంది. దూరంలో పెద్ద మంచం, ఎత్తైన పరుపు, గదిలో స్టీల్ బీరువాలు, రోజ్వుడ్ టేబుల్, టీపాయ్ వగైరాలు ఉన్నాయి. గోడకున్న మేకుకు టెన్నిస్ రాకెట్ వేలాడుతోంది. వాలిగారు, నిన్న రాత్రి 10 నేను నిద్రపోయాను. ఏదో చప్పుడైతే లేచాను. గదిలో చీకటిగా ఉంది. నా పరుపు పక్కనే ఉన్న స్విచ్ నొక్కాను. వెంటనే లైట్లు వెలిగాయి. తెరిచిన బీరువా ముందు నిలబడి ఉన్న 2 మనుషుల్ని చూసి గాబరాగా అరిచాను. మంచం మీద నుంచి కిందకు దూకాను. ఒకతుడు పరిగెత్తుకొచ్చి నన్ను పట్టుకొని నోరు నొక్కేశాడు. కాసేపట్లో ఆయన పక్క తలుపు తెరుచుకొని నా గదిలోకి వచ్చారు. నన్ను పట్టుకున్న మనిషి వైపు ఆయన కోపంగా చూశారు. రాస్కెల్, ఆమెను వదులు అని ఆయన అరిచారు. గోడవారుగా ఆయన వెనుకున్న రెండో మనిషి మేకుకు వేలాడుతున్న కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. గట్టిగా అరవాలనుకున్నాను, కానీ అరవలేని స్థితిలో ఉన్నాను. ఆమె కళ్ళు మూసుకుంది. జాలిగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాను. ఆమె కళ్ళంట కన్నీళ్లు గారుతున్నాయి. అమాంతంగా అతడి చేతిలోని కత్తి ఆయన మెడ మీదకు బలంగా దిగింది. ఆయన అరుస్తూ కింద పడ్డారు. అటుపైన వాళ్ళిద్దరూ నన్ను మంచం కాలుకు నైలాన్ తాడుతో కట్టేశారు. నోట్లో గుడ్డలు కుక్కేశారు. నిస్సహాయంగా కూర్చొని జరిగిందంతా చూస్తూ ఉండిపోయాను. బీరువాలోని నగలు, డబ్బు, వెండి పాత్రలు నల్లటి తోలు బ్యాగ్లో పడేసుకుని లిక్కర్ క్యాబినెట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడున్న విస్కీ బాటిల్స్, 2 గ్లాసులను టేబుల్ దగ్గరికి తెచ్చారు.
అరగంట పైదాకా విస్కీ సేవిస్తూ నిలబడ్డారు. అటుపైన బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? ఆయన గదిలోకి వెళ్ళారు. అక్కడి నుంచి ఎలా బయటికి పోయారో నాకు తెలియదు అందామె. బాత్రూమ్ తలుపు తెరిచి వాళ్ళు బయటికి పోయారు. సార్, ఆ తలుపు ఇంకా తెరిచే ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ సుబ్బారావు. వాలిగారు లేచారు. అటాచ్డ్ బాత్రూంలోకి ఆయన వెనకే వెళ్ళాను. తలుపులు తెరిచింది. అటువైపునున్న తోట కనపడింది. ఇలా వాళ్ళు పోయారు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్. ముగ్గురం తిరిగి పడక గదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్నాం. వాలిగారు ఆలోచిస్తూ చుట్టపొగ వదులుతున్నారు. అటువైపు నుంచే వాళ్ళు భవనంలో ప్రవేశించి ఉండాలి అన్నారు ఆయన. అవును సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ సుబ్బారావు. వాలిగారి చూపు ఆమె వైపు వెళ్ళింది. అటుపైన ఏం జరిగింది? నా నోట్లోని గుడ్డ పేలికల్ని మెల్లగా బయటికి పడేసి గట్టిగా అరవసాగాను. 2 నిమిషాల తర్వాత ఆదిలక్ష్మి గదిలోకి వచ్చింది. నన్ను, ఆయన శవాన్ని చూసి ఆమె హడిలిపోయింది. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వమన్నాను. నా గదిలోంచి ఆమె ఫోన్ చేసింది. పోలీసులు 15 గంటలో వచ్చారు. నన్ను తాళ్ల నుంచి బయటికి తీశారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు సోఫాలోంచి లేచి మా ఎదురుగా వచ్చాడు. కదలకుండా ఆమెను కట్టేశాడు. చేతులు వెనక్కి విరిచి కట్టారు. ఆమెను కట్టిన తాడు ఇంకా అలాగే ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్. చూశాను అన్నారు వాలిగారు. ఆరిపోయిన చుట్టను ఆయన లైటర్తో వెలిగించారు. ఆయన సూటిగా ఆమె వైపు చూశారు. అమ్మాయి, వాళ్ళిద్దరినీ వర్ణించగలవా? ఆయన్ని హతమార్చిన అతను పొడవుగా బలంగా ఉన్నాడు. గిరిజాల జుట్టు, నల్ల ప్యాంటు, స్పోర్ట్స్ బనియన్ వేసుకున్నాడు. మధ్యలో వెడల్పైన బెల్టు. నన్ను పట్టుకున్న అతను కుర్రాడు. వయసు 20 ఉంటుందేమో. అతను కూడా పొడుగ్గా ఉన్నాడు. సన్నటి మనిషి. అతడు ప్యాంటు, టీషర్టు ధరించాడు. అతడికి బెల్ట్ ఉంది. ఇద్దరూ నల్లగానే ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళెవరో మనం ఊహించవచ్చు అన్నాడు సుబ్బారావు. ఎవరు వాళ్ళు? గజదొంగ బాబీ ప్రసాద్, అతడి కొడుకు తాజీ ప్రసాద్. ఈ ప్రాంతంలో వాళ్ళు చాలా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళ కోసం పోలీసులు ఎతుకుతున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ సుబ్బారావు లేచాడు. టేబుల్ మీద పాత దినపత్రికలు ఎత్తుగా పేర్చబడి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వెతికి ఒక పత్రిక తీసుకుని వచ్చి వాలిగారికి చూపించాడు. ఈ ఫోటో చూడండి. వాలిగారు నేను ఫోటో వంక చూశాం. బాబీ ప్రసాద్, తాజీ ప్రసాద్ పక్క పక్కనే నిలబడి ఉన్నారు. సుమలత వర్ణించినట్టే ఉన్నారు వాళ్ళిద్దరూ. వాలిగారు ఎందుకో విచిత్రంగా నవ్వారు. ఈ ఇద్దరు ఏ ఊరి వాళ్ళు? బాజీ ప్రసాద్ ఇంతకు ముందు 3-4 సార్లు జైలుకి వెళ్ళాడు. కానీ జైల్లో ఎక్కువ రోజులు ఉండలేదు. బయటకు పారిపోయాడు. పెద్దవాడైన కొడుకు కూడా తండ్రితో కలిసి పనిచేస్తున్నాడని మాకు సమాచారం అందింది. వాళ్ళిద్దరూ ఈ ఊరు వాళ్లే. బాజీ ప్రసాద్ భార్య ఎక్కడుంది? ఆమె ఇదే ఊరిలో ఉంది. వాళ్ళని గురించి తనకేమీ తెలియదు అంటోంది. ఆమె మంచిది. ఆమెకు దైవభక్తి ఎక్కువ. ఒక సిఐడి 24 గంటలు ఆమెను గమనిస్తూనే ఉంటాడు. కానీ ఇంతవరకు మాకేమీ తెలియలేదు అన్నాడు సుబ్బారావు. చుట్ట పీలుస్తూ వాలిగారు సోఫాలోంచి లేచి ఆమె ముందుకు వెళ్ళారు. అమ్మాయి, నీకు బలరాంతో ఎలా పరిచయమైంది? అదంతా పెద్ద కథ సార్ అందామె. అదంతా నువ్వు చెప్తే నేను వింటాను అని వాలిగారు ఇన్స్పెక్టర్ వైపు తిరిగారు. సుబ్బారావు బాయ్, నువ్వు నీ పని కానీ శవాన్ని పోస్ట్ మార్టంకు పంపు. విస్కీ బాటిల్ మీద, గ్లాసుల మీద, కత్తి పెడి మీద వేలిముద్రలు ఉన్నాయేమో చూడమను అన్నాడు ఆయన. అంతా చేస్తాను సార్ అని ఇన్స్పెక్టర్ పక్క గదిలోకి వెళ్ళిపోయారు. సుమలత విచార వదనంతో మా వైపు చూసింది. వాలిగారు, బాంబేలో బలరాం గారితో నాకు పరిచయమైంది. నేను హిందీ సినిమాల్లో చిన్న పాత్రలు ధరిస్తూ ఉండేదాన్ని. అన్నయ్య, అమ్మ తప్ప నాకెవ్వరు లేరు. అన్నయ్య ఆర్మీలో చేరిపోయాడు. సినిమాలో నటించి ఆ ఆదాయంతో మేము జీవించేవాళ్ళం. బలరాం గారు నన్ను పెళ్ళాడతానన్నారు. పేదరికంతో నాకు విసిగెత్తిపోయింది. సినిమా రంగంలో చిన్న పాత్రలు వేస్తూ 10 మందికి తలొంచి జీవించడం కంటే ఒక వ్యక్తికి భార్యనే ఉండడం మంచిది అని అనిపించింది. అందుకనే ఒప్పుకున్నాను. పెళ్ళయ్యాక నేను ఆయనతో ఇక్కడికి వచ్చేసాను. నీ తెల్లేమైంది? 6 నెలల క్రితం ఆమె చనిపోయింది. నీ అన్న నీకు ఉత్తరాలు రాస్తూ ఉంటాడా? అన్నతో పూర్తిగా నాకు సంబంధం తెగిపోయింది. అన్న ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా తెలియదు.
అమ్మ పోయినప్పుడు కూడా అతను రాలేదు. బలరాంతో నీ జీవితం సుఖంగా సాగేదా? ఆమె వెంటనే జవాబు ఇవ్వలేదు. మా వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఈడు జోడు కలియని సంసారం మాది. ఆయన మొదట్లో నన్ను బాగానే చూసేవారు. 6 నెలల తర్వాత నేను పాతదాన్ని అయిపోయాను. ఆయన తాగుడులో మునిగి తేలుతూ జీవించేవారు. ఆయనకు జీవితంలో చాలా ప్రియమైంది ఆల్కహాల్. తాగుడులో అతడు నిన్ను కొట్టేవాడా? అంత పని ఎప్పుడూ చేయలేదు. క్షణంలో ఆయనకు కోపం వచ్చేది. ఆ సమయంలో ఆయనకు దూరంగా ఉండేదాన్ని. మీ పెళ్ళై ఎంతకాలమైంది? 2 ఏళ్ళయింది. నువ్వు అతడి 6వ భార్యవని విన్నాను. అతడు 5గురు భార్యలు ఏమయ్యారు? 3 మరణించారని విన్నాను. 2కి ఆయన డైవర్స్ ఇచ్చేశారు. ఆయనకు సంతానం లేదా? లేదు. ఆమె వైపు వాలిగారు సూటిగా చూశారు. అమ్మాయి, నాకు తెలిసినంత మటుకు బలరాం కోటీశ్వరుడు. అతని ఆస్తి నీకే వెళ్తుందా? ఆయన భార్యగా నాకుగాక మరెవరికి వెళ్తుంది? ఆమె విచిత్రంగా ప్రశ్నించింది. అతడు వీలునామా రాశాడా? ఏమో, నాకు తెలియదు. రాసినట్టు ఆయన నాకు చెప్పలేదు. అడ్వకేట్ చంద్రం గారిని అడిగితే తెలుస్తుంది. నీ భర్తకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకు తెలియదు. అటువంటివేమీ ఆయన నాతో మాట్లాడేవారే కాదు. నిజం చెప్పాలంటే ఏ విషయం గురించి ఆయన నాతో మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు నిషాలోనే ఉండేవారు. అతడు ఇంతకుముందు తాగేవాడా? మునుపు తక్కువగా తాగి ఉండొచ్చు. ఈ మధ్య తాగుడు ఎక్కువైంది అందామె. గదిలోకి వచ్చిన 2 దొంగలు ఎంత పట్టుకుపోయారో చెప్పగలవా? చెప్పలేను సార్. వాళ్ళు నా ఒంటి మీద ఉన్న నగలు తీసుకుపోలేదు. బీరువాలో ఉన్నవి పట్టుకుపోయారు. ఎంత డబ్బు పట్టుకుపోయారో నేను చెప్పలేను. నా బీరువాలో ఎంత డబ్బు ఉందో నాకే తెలియదు అందామె. వాలిగారు మాట్లాడలేదు. చుట్టపొగ వదులుతూ ఆమె వైపు చూశారు. వాలిగారు, ఇంట్లో ఎంత బంగారం ఉందో నాకు తెలియదు. నా గదిలోని బీరువాల్లో ఎన్నో ఆభరణాలు ఉన్నాయి. నోట్ల కట్టలు కుప్పలు కుప్పలుగా పడుంటాయి. అదంతా పరీక్షగా చూసే తీరిక నాకెప్పుడూ లేదు అందామె. అమ్మాయి, సముద్రంలోని నీళ్లను ఎవరు కొలవగలరు అన్నారు వాలిగారు చిరునవ్వుతో. ఆయన గుమ్మం వైపు వెళ్తూ ఎందుకు ఆగి ఆమె వంక తీవ్రంగా చూశాడు. అమ్మాయి, గత రాత్రి ఈ భవనంలో ప్రవేశించి నీ భర్తను హతమార్చిన వాళ్ళిద్దరి కోసం నేను అన్వేషిస్తాను. అదే నీకు ఇష్టమేగా? ఆమె వాలిగారి వంక సూటిగా చూసింది. నీళ్లతో నిండిన కళ్ళను తుడుచుకుంది. వాలిగారు, బలరాం గారు నా భర్త. ఆయన ఇలా హత్య చేయబడినందుకు నేను ఎంతగానో విచారిస్తున్నాను. వాళ్ళిద్దరినీ మీరు పట్టుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది అందామె. వాలిగారు పెద్ద పెద్ద అంగలతో పక్క గదిలోకి వెళ్ళిపోయారు. వెనకనే వేగంగా వెళ్ళాను. సుమలత పడగదిలో శవం లేదు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు వాలిగారి వైపు వచ్చాడు. శవాన్ని పోస్ట్ మార్టానికి పంపించాను. ఆ గ్లాసుల మీద, కత్తి పెడి మీద వేలిముద్రలు లేవు అన్నాడతను. వాలిగారు మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళారు. మంచం కాలుకు కట్టబడి ఉన్న నైలాన్ తాడును పరీక్షించారు. కొన్ని గుడ్డపీలికలు తివాసి మీద పడున్నాయి. ఈ గుడ్డపీలికలు ఎక్కడి నుంచి వచ్చాయి? మంచం మీదున్న తలగడ వైపు ఆయన చూపు వెళ్ళింది. తలగడ గలేబు ఒకవైపు చింపబడి ఉంది. వాలిగారు వెనక్కి తిరిగి స్టీల్ బీరువాల దగ్గరకు నడిచారు. ఒక బీరువాను తెరిచారు. అందులో పట్టుచీరలు, ఖరీదైన దుస్తులు ఉన్నాయి. ఆయన 2వ బీరువాను తెరిచాడు. నోట్ల కట్టలు ఎన్నో ఉన్నాయి. కొన్ని అరల నిండా నగలున్నాయి. దొంగలు పూర్తిగా దోచుకోలేదు అన్నారు ఆయన నాకేసి చూస్తూ. అంతా మోయలేక వదిలేశారేమో అన్నాను. లిక్కర్ క్యాబినెట్ దగ్గరికి వెళ్ళారాయన. గాజు తలుపు గుండా లోపల బాటిల్స్ వైపు చూశారు. స్కాచ్ విస్కీ బాటిల్స్, బ్రాందీ బుడ్డీలు, జిన్, బేర్ బాటిల్స్ ఉన్నాయి. ఏదో ఆలోచన తట్టి ఆయన వేగంగా పడగదిలోకి వెళ్ళారు. సుమలత సోఫాలో కూర్చుని కునికి పాటలు పడుతోంది. అమ్మాయి, సారీ, నేను డిస్టర్బ్ చేయవలసి వచ్చింది. ఆమె కనురెప్పలు చిట్లిస్తూ మా వైపు చూసింది. లిక్కర్ క్యాబినెట్ నీ గదిలో ఉంది. అతడు నీ గదిలో కూర్చొని తాగేవాడా? ఆయన ఇష్టం వచ్చిన చోట కూర్చొని తాగేవారు. నా గదిలో ఆయన తాగడం ప్రారంభిస్తే నేను ఆయన గదిలోకి పోయి కూర్చునేదాన్ని, లేకపోతే తోటలో తిరిగేదాన్ని. ఆ నైలాన్ తాడు ఎవరిది? మాదే. ఒక చుట్ట టేబుల్ మీద ఉండేది. దాన్ని వాళ్ళు తీసుకున్నారు.
వాళ్ళ చేతులకు గ్లౌజులు ఉన్నాయా? లేవు సార్. వెళ్ళిపోయే ముందు వాళ్ళు గ్లాసులను కత్తిపిడిని తుడిచేశారా? మీరు అడిగేసరికి గుర్తొచ్చింది. తుడుస్తూ ఉంటే నేను చూశాను. వాలిగారు ఆమె వైపు సూటిగా చూశారు. వాళ్ళు ఎంత పట్టుకెళ్లారో మనకు తెలియదు, కానీ చాలా వదిలేశారు అని తెలుసు. నేనున్న పరిస్థితిలో బీర్వాలు తెరిచి ఎంత పోయిందో చూసే అవకాశం నాకు లేదు సార్ అందామె దీనంగా. వంటామె ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తోంది? నేను ఇక్కడికి వచ్చాక ఆమెను పనిలో పెట్టాను. ఆమె కూడా బాంబే నుంచి వచ్చిందా? బాంబేలో ఆమె నాకు తెలుసు. నేనే ఉత్తరం రాసి రప్పించాను. పడుకునే ముందు అన్ని తలుపులు మూసున్నాయో లేదో ఎవరు చూస్తారు? నేనే చూస్తాను. నిన్న రాత్రి తలుపులన్నీ మూసున్నాయా? నేను స్వయంగా చూశాను, అన్నీ మూసేసే ఉన్నాయి. అయితే దొంగలు ఎలా లోపలికి వచ్చారు? ఆమె కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆయన బాత్రూంలోంచి తలుపులు తెరుచుకొని తోటలోకి వెళ్ళుంటారు. తిరిగి వచ్చేటప్పుడు తలుపు మూసి గడియ వేయడం మర్చిపోయి ఉండొచ్చు. అలా అంతకుముందు ఎన్నోసార్లు జరిగింది. అప్పుడేం చేసేదానివి? నాకు మెలకు వస్తే వెళ్ళి తలుపులు మరోసారి చూసేదాన్ని. ఈ విషయం ఆయనతో కూడా చెప్పాను. దొంగలంటే ఆయన భయపడేవారేం కాదు. దొంగలకు కావాల్సింది డబ్బేగా, పట్టుకుపోని అనేవారు. ఈ దొంగలు డబ్బుతో తృప్తి పడలేదు, అతడి ప్రాణాలను తీసుకున్నారు అన్నాడు వాలిగారు. గదిలోకి వచ్చిన ఆయన్ని చూసి వాళ్ళు భయపడిపోయారు. భయం వల్లే వాళ్ళు ఆయన్ని హత్య చేశారని నా అభిప్రాయం అందామె సైకియాట్రిస్ట్ లాగా. చిరునవ్వుతో ఆయన ఆమె వైపు చూశాడు. అమ్మాయి, బాగా చెప్పావు. వయసులో చిన్నదానివైనా నీ బుర్ర పెద్దది అని ఆయన వెనక్కు తిరిగారు. వాలిగారు పిలిచిందామె. ఆయన ఆగి ఆమె వైపు చూశారు. ఇవాళ ఇంట్లో వంట చేయొద్దని ఆదిలక్ష్మితో చెప్పాను, కానీ కాఫీ అందరికీ సిద్ధంగా ఉంచమన్నాను. మీరు, గిరిగారు, ఇన్స్పెక్టర్ గారు డైనింగ్ హాల్లోకి వెళ్ళి కాఫీ సేవించండి అందామె. అమ్మాయి, థ్యాంక్స్, వెళ్దాం అన్నారాయన. డైనింగ్ హాల్ బ్రహ్మాండంగా ఉంది. విశాలమైన టేబుల్, వారనున్న కుర్చీల్లో ముగ్గురం కూర్చున్నాం. టేబుల్ మీద మైకా షీట్ చక్కగా అమర్చబడి ఉంది. తళతళ మెరుస్తోంది. 35 ఏళ్ల వయసులో ఉన్న ఒక స్త్రీ పెద్ద ప్లేట్ తెచ్చి మా ముందు పెట్టింది. ప్లేట్లో కేక్స్, బిస్కెట్లు వగైరా ఉన్నాయి. ఆమె వెళ్ళిపోయింది. కాసేపు అయ్యాక తిరిగి వచ్చింది. కప్పులు, సాసర్లు, ఒక కెటిల్లో కాఫీ డికాషన్, మరొక కెటిల్లో పాలు, పంచదార, కొన్ని చెంచాలు పెట్టి వెళ్ళిపోయింది. ఆదిలక్ష్మి అంటే ముసల్ది అని అనుకున్నాను, కానీ ఈమె ముసల్ది కాదు. పొడుగ్గా, బలంగా ఉంది. గోచి పోసి మరాఠీ వారిలాగా చీరగట్టుకుంది. సిగ జుట్టుకుంది. నుదురు మీద పెద్ద బొట్టు, చేతికి బంగారం గాజులు, మెళ్ళో ఒంటిపేట గొలుసు. ఆమెది కోల ముఖం, పెద్ద కళ్ళు. ఇక్కడ నా పని పూర్తయినట్లే అన్నాడు ఇన్స్పెక్టర్. వాలిగారు 2 కేక్స్ తిని బిస్కెట్లను అందుకున్నారు. క్రాక్జాక్ బిస్కెట్లను నేను ఆకలితో నమిలేస్తున్నాను. సుబ్బారావు బాయ్, నా పని ఇంకా ప్రారంభం కాలేదు అన్నారు వాలిగారు నవ్వుతూ. 3 కప్పుల్లో డికాషన్ పోసి కాఫీ కలిపాను. వాలిగారు కప్పును అందుకున్నారు. దూరంలో గుమ్మం ముందు నిలబడి ఉన్న ఆదిలక్ష్మి వంక చూస్తూ ఆయన కాఫీ తాగసాగారు. ఏదో పనున్నట్టు ఆమె వెనుతిరిగి వెళ్ళిపోయింది. గిరి, మనం ఆదిలక్ష్మితో మాట్లాడాలి అన్నారు ఆయన. ఆమెను పిలవనా అడిగాను. వద్దు అని వాలిగారు టేబుల్ని వేళ్లతో కొట్టారు. కాసేపట్లో ఆదిలక్ష్మి మా ముందుకు వచ్చింది. ఆమె వైపు సూటిగా చూశాను. అమ్మాయి, నిన్న రాత్రి నువ్వు ఏం చేస్తున్నావు? ఏవో అరుపులు విని నేను లేచాను సార్. మెల్లగా అమ్మగారి గదిలోకి వెళ్ళాను. అక్కడ దృశ్యాన్ని చూసి భయపడిపోయాను. మంచం వారగా అమ్మగారి కింద కూర్చొని ఉన్నారు. ఆమెను తాళ్లతో బిగించి కట్టేశారు. తాళ్ళు విప్పాలని దగ్గరికి వెళ్ళాను. ఆమె పోలీసులకు ఫోన్ చేయమన్నారు. నేను చేశాను. 15 గంటలో వాళ్ళు వచ్చారు అంది ఆదిలక్ష్మి. గదిలోకి వచ్చిన ఆ ఇద్దరు నేను చూడలేదన్నమాట. వాళ్ళని గురించి ఆమె చెప్పాక కిటికీలోంచి తోటలోకి చూశాను. చంద్రకాంతిలో 2 ఆకారాలు నాకు దూరంగా కనిపించాయి. వాళ్ళను ఆపే శక్తి లేక ఊరుకున్నాను. వాచ్మెన్తో చెప్తే అతడు ఆపేవాడుగా. వంట మనిషికి ఆ ఆలోచనలు ఎలా తడతాయి సార్? అమ్మగారు చెప్పుంటే అలా చేసేదాన్ని. వాళ్ళిద్దరూ ఎటువైపు కనిపించారు? దక్షిణం వైపు సార్. బలరాం అప్పుడప్పుడు తలుపు తెరిచి ముయ్యడం మర్చిపోయేవాడా? ఎన్నిసార్లు మర్చిపోయారు సార్.
అమ్మగారు వెళ్ళి తలుపు మూసి వచ్చేవారు. అమ్మ గదిలోకి నువ్వెలా వెళ్ళావు? తలుపు తెరిచి ఉందా? వెనక వైపు ఉన్న తలుపును ఆమె దగ్గరగా మూసి ఉంచుతారు. ఆమె పిలిస్తే మేల్కొని నేను వెళుతూ ఉంటాను. అమ్మాయి, నీకు బాంబే తెలుసా? చాలా కాలం నుంచి తెలుసండి. ఆమె తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను వంట చేసి పెట్టేదాన్ని. బలరాం గారిని పెళ్ళాడి ఆమె ఈ భవనంలోకి వచ్చారు. ఉత్తరం రాసి నన్ను రప్పించారు ఆమె, అంది ఆదిలక్ష్మి. నమ్ముకున్న వాళ్లకు సహాయపడడం మానవ ధర్మం అన్నారు వాలిగారు. కాఫీ తాగడం ముగించి వాలిగారు కుర్చీలోంచి లేచారు. డైనింగ్ హాల్లోంచి హత్య జరిగిన గది వైపు నడిచారు. గది వెనక తలుపుల దగ్గరగా మూసి ఉంది. ఆయన తలుపులు తోశారు. అటాచ్డ్ బాత్రూమ్ గుమ్మం సమీపంలో ఉందా? వెనక తలుపు. ఆదిలక్ష్మి ఈ గుమ్మంలోంచే లోపలికి వెళ్ళి ఉంటుంది అన్నారు వాలిగారు. అవును సార్ అన్నాడు ఇన్స్పెక్టర్. గుమ్మం దాటి వాలిగారు గదికి నలువైపులా చూశారు. తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయారు. ఎలక్ట్రిక్ బెల్ శబ్దం విని ఇన్స్పెక్టర్ బయటికి పరిగెత్తాడు. వాలిగారు నేను ముందు హాల్లోకి నడిచాం. ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అతడు పొట్టిగా లావుగా ఉన్నాడు. ఖరీదైన సూట్ ధరించాడు. ఈయన అడ్వకేట్ చంద్రం గారు, బలరాం గారి లీగల్ అడ్వైజర్ అని అతడిని వాలిగారికి సుబ్బారావు గారికి పరిచయం చేశాడు. వాలిగారు, మీ పేరు తెలియని వారు ఉండరు ఈ లోకంలో అన్నాడు చంద్రం ఆయనకు నమస్కరిస్తూ. వాలిగారు అతడి వైపు చిరునవ్వుతో చూశారు. చంద్రంబాయ్, నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు అన్నారు ఆయన. నేను ఊళ్ళో లేను సార్. ట్రైన్ దిగి ఇంటికొచ్చి ఈ వార్త విన్నాను. వెంటనే ఇక్కడికి వచ్చాను. క్షణకాలం ఆయన మౌనంగా ఉన్నారు. బలరాం ఏదైనా వీలునామా రాశాడా? నేను రాయమన్నాను, కానీ ఆయన రాయలేదు. బలరాం గారికి బద్ధకం ఎక్కువ. ఏ పని తొందరగా చేయరు అన్నాడు చంద్రం. అతడి ఆస్తి ఎవరికి వెళ్తుంది? సుమలత అతని భార్య, ఆమెకే వెళ్తుంది. వాలిగారు మాట్లాడలేదు. ముందు హాల్లో పచారులు చేస్తూ ఉండిపోయారు. మీరు నన్ను క్షమించాలి, నేను సుమలతతో మాట్లాడాలి అన్నాడు చంద్రం. గో ఎహెడ్ అన్నారు వాలిగారు. ఆలోచిస్తూ వాలిగారు బయట తోటలోకి నడిచారు. ఆయన్ని నేను వెంబడించాను. ఇన్స్పెక్టర్ సుబ్బారావు నా వెనకే ఉన్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కానీ కిరణాల్లో అంత వేడిగా లేవు. నాగులు సోములు తోటలో పనిచేస్తున్నారు. వాలిగారు వాళ్ళ సమీపంలో ఆగారు. నాగులు సోములు మీరేనా అని అడిగారు ఆయన. అవునయ్యా అన్నారు వాళ్ళు. క్రితం రాత్రి మీకేమైనా అరుపులు వినిపించాయా? లేదు సార్ అన్నారు వాళ్ళు. మీరు తొందరగా నిద్రపోతారా? పొగలల్లా ఎద్దుల్లా పనిచేస్తాం, పెందరాళ్ళే భోంచేసేసి నిద్రపోతాం అన్నాడు నాగులు. వాడు నాటుసారా తాగి తొంగుంటాడు సార్ అన్నాడు సోములు. నువ్వు తాగవా అని అడిగారు వాలిగారు. వాడు నాలాగే తాగుతాడయ్యా అన్నాడు నాగులు. బలరాం గురించి మీరు ఏం చెప్పగలరు? ఆయనకి కోపం ఎక్కువ సార్. ఆయన ఎప్పుడు నిషాలోనే ఉంటాడు. కోపం వస్తే మమ్మల్ని కొడతారు. కొట్టిన మరో నిమిషంలో ఆయన 10 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోమంటారు అన్నాడు సోములు. సుమలత ఎటువంటిది అని అడిగారు ఆయన. ఆమె అంతగా మాతో కలవదు సార్. మమ్మల్ని తిట్టదు, కొట్టదు. ఆమె లోకం ఆమెది అన్నాడు నాగులు. వాలిగారు తోటలో నడవసాగాడు. ఇంటికి దక్షిణం వైపు ముగ్గురం నడుస్తున్నాం. కొంచెం దూరం వెళ్ళాక ఒక మడుగు మాకు కనిపించింది. అందులోని నీళ్ల వైపు చూస్తూ నిల్చున్నాను. వాలిగారు మడుగు దగ్గరగా వెళ్ళారు. తడి నేల మీద జోళ్ల ముద్రలు చూసి ఆయన ఇన్స్పెక్టర్ వైపు చూశారు. సుబ్బారావు బాయ్, లోపలికి ములిగి ఈ మడుగులో ఏదైనా వాళ్ళు పారేశారేమో మనం కనుక్కోవాలి అని అన్నారాయన. ఇందులో వాళ్ళు ఏం పారేస్తారు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ సుబ్బారావు. చూశాక నీకు తెలుస్తుంది అన్నారాయన క్లుప్తంగా. హోటల్ మిడ్లాండ్లోని రూమ్ నంబర్ 30లో వాలిగారు పడక కుర్చీలో కూర్చుని దినపత్రికను చూస్తున్నారు. ఆయనకెదురుగా సోఫాలో కూర్చుని నేను ఏదో మ్యాగజైన్ చదువుతున్నాను. ఇన్స్పెక్టర్ సుబ్బారావు హుషారుగా గదిలోకి వచ్చాడు. వాలిగారు, ఆ మడుగులో ఏదో ఉండవచ్చు అని మీరు ఎలా ఊహించారు అని అడిగాడు ఇన్స్పెక్టర్. వాలిగారు గంభీరంగా నవ్వారు. సుబ్బారావు బాయ్, వాళ్ళిద్దరూ పట్టుకుపోయిన నల్లటి లెదర్ బ్యాగ్ దొరికిందా? గుడ్ గాడ్, అదెలా ఊహించారు? వాలిగారి చెయ్యి తల మీదకి వెళ్ళింది. మై డియర్ ఫ్రెండ్, ఇక్కడున్న బ్రెయిన్ సెల్స్ నాకెంతో చెప్తున్నాయి. చాలామంది వాటిని ఉపయోగించరు అన్నారు ఆయన. సుబ్బారావు నా పక్కనే సోఫాలో కూర్చున్నాడు. వాలిగారు, మడుగులో లెదర్ బ్యాగ్ దొరికింది.
అందులో ఎన్నో నగలు, కొన్ని వెండి పాత్రలు ఉన్నాయి. డబ్బు లేదా? నోట్లు లేవు సార్. డబ్బును వాళ్ళు పట్టుకుపోయి ఉంటారు. ఈ బ్యాగ్ కోసం వాళ్ళు మళ్ళా వచ్చేవాళ్లే. ఎందుకో భయపడి వాళ్ళు ఆ బ్యాగును మడుగులో పడేసి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. సుబ్బారావు బాయ్, ఈ దొంగలు విచిత్రంగా ప్రవర్తించారు. వాళ్ళు ఉపయోగించినవన్నీ ఇంట్లో దొరికినవే. అర్థం కానట్టు సుబ్బారావు ఆయన వైపు చూశాడు. సుమలతను బాధించిన నైలాన్ తాడు ఇంట్లోదే. బలరాముని చంపిన కత్తి గదిలో ఉన్నదే. ఆ లెదర్ బ్యాగు, అందులోని నగలు అన్నీ బలరాం ఇంటికి చెందినవే. దాన్ని బట్టి ఆలోచిస్తే ఏ ఆయుధాలు లేకుండా ఆ దొంగలు ఇంట్లో ప్రవేశించారు అని అనిపిస్తోంది. సుబ్బారావు బాయ్, దొంగతనం చేయదలిచిన వాడు బోడి చేతులతో వెళ్ళడు. యు ఆర్ రైట్ వాలిగారు అన్నాడు. ఈ దొంగలు మూర్ఖులైనా అయి ఉండాలి సార్ అన్నాడు ఇన్స్పెక్టర్. నువ్వు పొరబడుతున్నావు. బాబీ ప్రసాద్, తాజీ ప్రసాద్ మూర్ఖులేమీ కాదు. ఈ మధ్య ఎన్నో దోపిడీలు వాళ్ళు చాలా విజయవంతంగా సాగించారు. వాళ్ళని గురించి పత్రికల్లో ఎంతో వచ్చింది. వేలకు వేలు దోచుకుని వాళ్ళు పారిపోగలరు. అటువంటి ఆరితేరిన దొంగలు బలరాం ఇంట్లో ప్రవేశించి పెద్ద పెట్టున దోచుకోకుండా ఎందుకు పారిపోయారు? వాలిగారు ప్రశ్నించారు. ఇది సరైన ప్రశ్నే సార్ అన్నాడు సుబ్బారావు. బలరాముని చంపి ఆమెని బంధించి అంత తతంగం చేసి చివరికి లెదర్ బ్యాగ్ను మడుగులో పారేసి వాళ్ళు పోతారా అని అడిగారు వాలిగారు. అయితే ఈ దొంగతనం వాళ్ళు చేయలేదంటారా? వాలిగారు మాట్లాడలేదు. సీలింగ్ వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. సుమలత వాళ్ళని బాగా వర్ణించింది. దినపత్రికలోని ఫోటో చూస్తే అలాగే ఉన్నారు అందామె. వాలిగారు నవ్వారు. ఈ మధ్య ఎక్కడా దొంగతనాలు జరిగినా అందరూ వాళ్ళనే వర్ణిస్తారు అనుకుంటాను అన్నారు వాలిగారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆయన వంక సూటిగా చూశాడు. వాలిగారు, ఈ దొంగతనం చేసిన వాళ్ళు బాజీ ప్రసాద్, తాజీ ప్రసాద్ కాదని నా నమ్మకం. వాళ్ళిద్దరూ ఇంతవరకు ఎవరినైనా చంపారా? లేదు అన్నాడు సుబ్బారావు. బలరాం బలమైనవాడు కాదు. అతడిని చంపవలసిన అవసరమేమీ లేదు. సుమలతను అతడిని కూడా తాళ్లతో కట్టిపడేసి దొంగతనం పని ముగించుకొని పోవచ్చు. మరొక్క విషయం, డబ్బు కోసం దొంగతనం చేసేవాళ్ళు దొంగిలించిన సొత్తును ఏ మడుగులోనో పారేయరు. ఇదంతా సిల్లీగా ఉంది. మై డియర్ ఫ్రెండ్, ఈ దొంగతనం చేసిన వాళ్ళు వాళ్లకు కావాల్సింది డబ్బు కాదు, బలరాం ప్రాణం అన్నారు వాలిగారు గంభీరంగా. ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆశ్చర్యపోతూ చూశాడు. మీరు చెప్పింది నిజమేనా అనిపిస్తోందండి అన్నాడు ఇన్స్పెక్టర్. వాలిగారు పడక కుర్చీలోంచి లేచారు. గదిలో కాసేపు అటు ఇటు పచార్లు చేసి మాకెదురుగా ఆగారు. బలరాం హత్య ఎలా, ఎందుకు జరిగిందో కొంతవరకు నాకు తెలుసు. మరికొంత సమాచారం నాకు కావాలి. అటుపైన పూర్తి నిజం తెలుస్తుంది అన్నారు వాలిగారు. వాలిగారు, మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా అని అడిగాడు ఇన్స్పెక్టర్. అందరినీ అనుమానిస్తున్నాను. హత్య సమయంలో నువ్వు అక్కడుంటే నిన్ను కూడా అనుమానిస్తాను అన్నారు వాలిగారు నవ్వుతూ. ఇన్స్పెక్టర్ సుబ్బారావు సోఫాలోంచి లేచారు. వాలిగారు, ఏదో తేల్చి నాకు సహాయపడండి, పనులున్నాయి, వెళ్ళొస్తాను సార్ అన్నాడు అతను. సుబ్బారావు బాయ్, ఇదంతా తొందరగా తేలదు. సరైన సమయం వచ్చేదాకా మనం వేచి ఉండాలి అన్నారు వాలిగారు. రోజులు గడిచిపోతున్నాయి కానీ వాలిగారి పరిశోధన ఏ మాత్రం ముందుకు పోలేదు. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి బాంబేలోని ఇన్స్పెక్టర్ డోంగ్రేతో మాట్లాడేవారు. నెల్లూరులో ఇంకా ఎంతకాలం ఉండాలో అని నేను అనుకునేవాడిని. ఆనాడు ఆదివారం. వాలిగారు ముస్తాబాయి రాగిరి అన్నారు. ఇద్దరం కారు వైపు నడిచాం. కారును సుమలత ఇంటికి పోనిచ్చాం. వాలిగారు మౌనంగా కూర్చున్నారు. ఎన్ని రోజుల తర్వాత ఆమె ఇంటికి ఆయన ఎందుకు వెళ్తున్నారు? ఏదైనా ఆయన కనుక్కున్నారా? ఒక్కోసారి ఎంత అడిగినా ఆయన జవాబు ఇవ్వరు. ఆయన చెప్పాలని నిశ్చయించుకునేదాకా మనం వేచి ఉండవలసిందే. పార్కింగ్ ప్లేస్లో కారాపి దిగాను. వాలిగారు కారు పక్కనే నిలబడి నలువైపులా చూశారు. తోట పని చేసేవాళ్ళు ఎక్కడా కనపడలేదు. గూర్ఖా మాత్రం గేటు ముందున్నాడు. కనుచూపు మేర చెట్లు, పూల మొక్కలు కనిపిస్తున్నాయి. భవనం ముందు నుంచి చూస్తే ప్రహరీ గోడ కనపడదు. అది చాలా దూరంలో ఉంది. ముందు వరండా మీదుగా నడిచి వాలిగారు గుమ్మం వైపు నడిచారు. ముందు గుమ్మం తలుపులు మూసి ఉంది. వేళ్లతో ఆయన తట్టారు.
తలుపులు తెరవబడి ఉంది. ఎదురుగా సుమలత నిలబడి ఉంది. రండి, కూర్చోండి అందామె. వాలిగారు నేను సోఫాలో కూర్చున్నాం. మాకెదురుగా సోఫాలో ఆమె ఆసీనురాలైంది. ఆమె వైపు పరీక్షగా చూశాను. తెల్లటి చీర, జాకెట్లో ఆమె మల్లె పువ్వులాగా కనిపిస్తోంది. ఒంటి మీద ఎక్కువగా నగలు లేవు. నుదురు మీద తిలకం లేదు. అమ్మాయి, ఎలా ఉన్నావు? ఆమె అదోలా నవ్వింది. వాలిగారు, ఏం చెప్పను. ఆయన పోయాక నా భర్త విలువ నేను గుర్తించగలిగాను. ఆయన అనేక కంపెనీలను ఫోన్లలో మాట్లాడుతూ నడిపేవారు. ఎప్పుడో కానీ ఆఫీస్కి వెళ్ళేవారే కాదు. ఇప్పుడు ఆ కంపెనీల మేనేజర్లు నన్ను చంపుకు తింటున్నారు. రోజుకు 200 ఫోన్ కాల్స్. ఇదంతా ఆయన ఎలా చూసేవారో అందామె. అమ్మాయి, నువ్వు నీరసంగా కనిపిస్తున్నావు. కొంతకాలం పాటు చల్లటి ప్రదేశానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం మంచిది అన్నారు వాలిగారు. మా డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. త్వరలో కాశ్మీర్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఎంత హఠాత్తుగా ఆయన హత్య చేయబడ్డం నా మెదడుకు షాక్గా పరిణమించింది. ఈ ఇంట్లో రాత్రుళ్ళు నిద్ర పట్టడమే లేదు. విస్కీ బాటిల్ చేత్తో పట్టుకుని ఆయన తిరుగుతున్నట్లే అనిపిస్తోంది. ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. చీర చెంగుతో ఆమె కళ్ళు తుడుచుకుంది. అమ్మాయి, నువ్వు చిన్న వయసులో ఉన్నావు, అందగత్తెవు. ఇప్పుడు కోట్లు నీ చేతిలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాలిగారు, మీరు చెప్పింది నిజమే. ఆయన ఉన్నప్పుడు నేను చీకు చింత లేకుండా బ్రతికేదాన్ని. వాలిగారు ఆమె వంక నవ్వుతూ చూశారు. పోయిన నగలన్నీ దొరికాయని విన్నాను అన్నారు. వాటిని చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆ దుర్మార్గులు తొందరపడి ఆయన ప్రాణం తీసుకున్నారు అందామె. ఆదిలక్ష్మి ట్రేతో హాల్లోకి వచ్చింది. టీపాయ్ మీద ఆమె ట్రే పెట్టి వెళ్ళిపోయింది. ఆమె వైపు వాలిగారు పరీక్షగా చూస్తూ ఉండిపోయారు. ప్లీజ్ కాఫీ తీసుకోండి అంది సుమలత. కాశ్మీర్కి ఎప్పుడు ప్రయాణం అడిగారు ఆయన కాఫీ కప్పును తీసుకుంటూ. 2-3 రోజుల్లో వెళ్తాను. శ్రీనగర్లో ఆయనకు పెద్ద భవనం ఉంది. మా పెళ్ళయ్యాక 3 నెలలు ఆ భవనంలోనే ఉన్నాం. కూడా ఎవరినైనా తీసుకెళ్ళడం మంచిది. ఎవరున్నారు నాతో రావడానికి? ఈ రోజుల్లో ఎవ్వరిని నమ్మలేం. ఆదిలక్ష్మిని తీసుకెళ్తే కాస్త వండి పడేస్తూ ఉంటుంది అందామె. గుడ్ అని ఆయన సోఫాలోంచి లేచారు. ఆమె మా వెనకనే వరండా మీదకు వచ్చింది. వాలిగారు, మళ్ళా మనం ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. నా భర్త హత్య కేసులో మీరు పడ్డ శ్రమకు థ్యాంక్స్ అందామె. డోంట్ బాదర్. నేను కూడా రేపు మద్రాసు వెళ్ళిపోతున్నాను. ఇక్కడుండి చేయగలిగింది ఏమీ లేదు అని అనిపిస్తోంది అని అన్నారు ఆయన. అవును, నిజమే అందామె. వాలిగారు కూర్చున్నాక కారును గేట్ వైపుకి పోనిచ్చాను. షాపింగ్ ముగించుకుని గుమ్మం వైపు చూశాను. ఇన్స్పెక్టర్ సుబ్బారావు సగర్వంగా గదిలోకి వచ్చి వాలిగారు ముందు నిలబడ్డాడు. వాలిగారు, సెన్సేషన్ న్యూస్. రేపీపాటికి ప్రతి దినపత్రికలోనూ ఈ వార్త ఉంటుంది అన్నాడు అతను ఉద్రేకంతో. బలరాం, హంతకులు దొరికారా అని అడిగారు వాలిగారు. అవును సార్. ట్రంక్ రోడ్డు మీద ఒక బస్సును ఆపి వాళ్ళిద్దరూ ప్యాసింజర్ల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. వాళ్ళ చేతుల్లో టాయ్ పిస్టల్స్ ఉన్నాయి. ఈ రహస్యం బస్సులోని వాళ్ళకి తెలియదు. అదృష్టవశాత్తు జీపులో అటువైపు నేను వస్తున్నాను. జీప్ ఆపి వాళ్లను ఎదిరించి బెదిరించి అరెస్ట్ చేసి స్టేషన్కు చేర్చాను. సుమలత వర్ణించినట్టే ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చిత్తగా బాది నిజం ఒప్పుకునేటట్టు చేశాను. బలరాంని వాళ్లే చంపారు, నా ముందు ఒప్పుకున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్. నీ టార్చర్కి భయపడి చెయ్యని నేరాన్ని వాళ్ళు ఒప్పుకున్నారేమో అన్నారు వాలిగారు నవ్వుతూ. వాలిగారు, 4 దెబ్బలు పడితే గాని ఎవ్వరూ నిజం చెప్పరు. సుబ్బారావు బాయ్, గుడ్ లక్. బలరాం హంతకులు తటాలున నీ ముందు వచ్చి పడ్డారు. అందుకు సంతోషించి వాళ్ల మీద కేసులు బనాయించు. మీరొకసారి వచ్చి వాళ్లతో మాట్లాడడం మంచిది. నేను మాట్లాడడం లాభించదు. అయినా రావడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నారు వాలిగారు. ప్లీజ్ రండి. జీపు వెనకనే కారును పోనిచ్చాను. పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావుతో వాలిగారు, నేను లోపలున్న గదిలోకి వెళ్తానే. ఊచల గదిలో ఉన్న వాళ్ళిద్దరి వైపు వాలిగారు చూశారు. వాళ్ల శరీరం మీద ఎన్నో గాయాలున్నాయి. చర్మాన్ని చెక్కేసిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాలుతున్న సిగరెట్ని అక్కడక్కడ అంటించిన బొబ్బలు కనిపిస్తున్నాయి. వాళ్ల వైపు వాలిగారు జాలిగా చూశారు. బలరాంను హత్య చేసినట్టు మీరు ఒప్పుకున్నారా?
ప్రశ్నించారు వాలిగారు. బ్లేడుతో చర్మాన్ని చెక్కుతూ ఉంటే ఒప్పుకోక ఏం చేస్తాను సార్ అన్నాడు ఒక అతను. మాకేం తెలియదంటే ఇంకా బాధపడాలి, అన్నిటికీ ఒప్పేసుకున్నాం అన్నాడు రెండోవాడు. వాలిగారు చుట్టపొగ వదులుతూ ఇన్స్పెక్టర్ సుబ్బారావు వంక చూశారు. సుబ్బారావు బాయ్, ఈ రోజుల్లో దేశం అంతటా పోలీసులకి చాలా చెడ్డ పేరు ఏర్పడింది. పోలీసులు రేప్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నువ్వు వాళ్లను అమానుషంగా టార్చర్ చేయించావు. ప్రజాస్వామ్యంలో ఎటువంటి పోలీస్ పద్ధతులకు తావులేదు. ఎటుపైన ఎటువంటి హింసాకాండాలు జరగనీయకుండా చూడు హెచ్చరించారు వాలిగారు గంభీరంగా. ఇన్స్పెక్టర్ సుబ్బారావు మొహంలో నెత్తురు చుక్క లేదు. డాక్టర్ని పిలిపించి వాళ్లకు ట్రీట్మెంట్ ఇప్పించు. ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ ఉద్భవించింది, అమాయకులను పీడించడానికి కాదు. వాలిగారు, వీళ్ళు బస్సులో నాపి డబ్బు దోచుకుంటున్నారు, అది నిజం, నేను స్వయంగా చూశాను అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ నేరం మీద వాళ్లను అరెస్టు చేసి కేసు పెట్టొచ్చు, తగు విధంగా వాళ్లకు శిక్ష పడుతుంది అన్నారు ఆయన. వాలిగారు నేను బయటున్న కారు దగ్గరికి నడిచాం. ఇన్స్పెక్టర్ సుబ్బారావు మా వెనకే వచ్చాడు. చుట్ట పీలుస్తూ వాలిగారు సీట్ మీద కూర్చున్నాడు. వాలిగారు, బలరాం గారి హత్య కేసు అలా ఫైల్లో పడుండాల్సిందేనా అని అడిగాడు సుబ్బారావు. సుబ్బారావు బాయ్, వసంతం వచ్చిందని తొందరపడి ఒక కోయిల ముందే కూసిందట. నువ్వు అలా తొందరపడకు. బలరాం హంతకులు త్వరలో నాకు దొరుకుతారు. నిజం కోసం మనం కొంతకాలం వేచి ఉండాలి అన్నారు వాలిగారు. అలాగే సార్ అన్నాడు ఇన్స్పెక్టర్. కారుని పోనిచ్చాను. పక్కన కూర్చున్న వాలిగారు నా వైపు వారగా చూశారు. గిరి, హోటల్ నుంచి వెంటనే మద్రాసు వెళ్ళిపోదాం అన్నారు ఆయన. ఆయన మాటలు విని ఆశ్చర్యపడ్డాను. ఈ కేసు వదులుకున్నట్టేనా అని అడిగాను. మద్రాసు నుంచి కాశ్మీర్ వెళ్దాం. ఆ శీతల ప్రదేశంలో నా బుర్ర అఖండంగా పనిచేస్తుంది. తుళ్ళిపడ్డాను. కాశ్మీర్ అని ఆయన అనగానే నా మెదడులో ఎన్నో దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. సుమలత కూడా కాశ్మీర్ వెళ్తోంది. అక్కడ ఆమెను కలుసుకోవచ్చు. కానీ మరొక ఆలోచన నా హృదయాన్ని పీకుతోంది. వాలిగారు, కాశ్మీర్ ఎందుకు వెళ్తున్నారు? ఆయన సుమలతను అనుమానిస్తున్నారా? హోటల్ కాంపౌండ్లో కారు ఆపాను. ఇద్దరం కిందకి దిగాం. సెటిల్ ది హోటల్ బిల్, పోదాం అన్నారు ఆయన. కాశ్మీర్ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కానీ చల్లగా ఉంది. శ్రీనగర్లోని రోడ్డమ్మటి నడుస్తున్నాను. 3 పెగ్గుల స్కాచ్ విస్కీ నన్ను హుషారులో నింపింది. పార్కుకు దూరంగా ఉన్న ఆ భవనం వైపు నడిచాను. గేటు ముందు గోర్ఖా పచారులు చేస్తున్నాడు. శంకర్ భవన్ అని పెద్ద అక్షరాలతో చెక్కబడి ఉంది. గేట్ ముందు ఆగాను. గూర్ఖా వైపు నవ్వుతూ చూశాను. బలరాంజీ వచ్చారా అడిగాను హిందీలో. వాళ్ళు ఇవాళ రాత్రి వస్తారు అన్నాడతను. వెనక్కు తిరిగాను. నీకేం కావాలి అని అడిగాడతను. కొత్త కాశ్మీర్ సిల్క్ చీరలు వాళ్ళకు చూపించాలి అన్నాను. గూర్ఖా బీడీని పీల్చి తన పనిలో తాను నిమగ్నం అయిపోయాడు. నేను వెనుతిరిగి వేగంగా వెళ్ళిపోయాను. హోటల్ సిసిల్ ముందు హాల్లోకి వెళ్ళాను. రూమ్ నంబర్ 20 వైపు కదిలాను. తలుపు మీద తట్టాను. కమిన్ అందొక కంఠం లోపల నుంచి. తలుపు దోసుకొని లోపలికి వెళ్ళాను. పడక కుర్చీలో వాలిగారు కూర్చుని ఉన్నారు. పక్కనున్న టీపై మీద స్కాచ్ విస్కీ బాటిల్, ఒక గ్లాసు నిండా సోడా ఉన్నాయి. ఆయన నోట్లో చుట్ట వెలుగుతోంది. పుగ్గ మీసాలు. ఆయన కళ్ళు ఆ క్షణంలో భయంకరంగా ఉన్నాయి. వాళ్ళింకా రాలేదు, ఈ రాత్రికి వస్తారు అన్నాను. గుడ్, అంతవరకు ఎంజాయ్ గిరి అన్నారు వాలి. ఆయనకు నమస్కరించి సమీపంలో ఉన్న నా రూమ్ నంబర్ 25 వైపు వేగంగా అడుగులేశాను. రోడ్డు మీద దీపాలు వెలుగుతున్నాయి. అతడు ఇంపాలా కారును పోనేస్తున్నాడు. చాలా చలిగా ఉంది. పక్కన కూర్చున్న యువతి అతడి ఒళ్ళోకి ఒరిగిపోయింది. అతడు ఎడంచెయ్యి ఆమె మీద వాలింది. లత అన్నాడతను. రహీం అందామె. ఇంటికి పోదామా? తొందరగా పోని, వెచ్చగా రొజాయి కింద పడుకుందాం అందామె. కాసేపట్లో కారు గేట్ వైపు తిరిగింది. గూర్ఖా తలుపు తెరిచాడు. ఎవ్వరిని లోపలికి రానివ్వకు అందామె. జీ సర్కార్ అన్నాడా గూర్ఖా. కారు పోర్టిగోల్లో ఆగింది. వాళ్ళిద్దరూ దిగి లోపలికి వెళ్ళారు. అతడు లైట్ స్విచ్ నొక్కాడు. ఫ్లోరోసెంట్ లైట్ వెలిగింది. ఆమె తలుపులు మూసింది. నవ్వుతూ పడగ్గదిలోకి వెళ్ళిపోయింది. అతడు కాసేపయ్యాక పడగ్గదిలోకి ప్రవేశించాడు. అద్దం ముందు ఆమె నిలబడింది. ఆమె ధరించిన
ఉలెన్ కోటు తీసేసింది. ఖరీదైన ప్రింటెడ్ సిల్క్ చీరలో ఉందామె. రహీం చేతులు వెనక నుంచి ఆమెను చుట్టేశాయి. డార్లింగ్, మై డియర్ అని ఆమె వెనక్కు తిరిగింది. వాళ్ల పెదవులు ఆవేశంతో హత్తుకుపోయాయి. ఆమె అతడి వైపు తిరిగింది. చేతుల్ని అతడి వెనక పెనవేసింది. రహీం మళ్ళా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. రహీం, ఐ లవ్ యూ అందామె. నీకోసం ఏదైనా చేస్తాను లత అన్నాడు రహీం ఉద్రేకంతో. కిటికీలకి కప్పిన కర్టెన్లు రెప్పరెప్పలాడాయి. ఇద్దరూ కిటికీల వైపు చూశారు. దయ్యాల్లో నీకు నమ్మకం ఉందా అని అడిగిందామె. దయ్యాలు గియ్యాలు ఏమీ లేవు ఈ లోకంలో. బలరాం గాడి దయ్యం ఎక్కడికొచ్చి నిన్ను పీడిస్తుందని భయపడకు అన్నాడతను. పడగదిలో లైటు ప్రకాశవంతంగా వెలుగుతోంది. కర్టెన్ వెనక నుంచి వాలి భయంకరమైన రూపం వాళ్ల వైపు కదిలింది. వాలిని చూసి ఆమె కెవ్వున అరిచింది. మరో కర్టెన్ వెనక నుంచి నేను కూడా బయటకొచ్చి వాలిగారి పక్కన నిలబడ్డాను. నేల మీద ఆమె కుప్పలా కూలిపోయింది. ఆమె పక్కనున్న యువకుడి మొహంలో నెత్తురు చుక్కలేదు. వాలిగారు అతడి వైపు తీక్షణంగా చూశారు. మిస్టర్ ఆదిలక్ష్మి అన్నారాయన. నేను తుళ్ళిపడ్డాను. వాలిగారు మాటలు విన్నదాకా అతడు ఆదిలక్ష్మిగా నటించిన అతనని నేను అనుకోలేదు. అతడి వైపు పరీక్షగా చూశాను. సందేహమే లేదు, వంటామె ఆదిలక్ష్మిలాగా ఇంతకాలం బలరాం ఇంట్లో పనిచేసిన వ్యక్తి అతనే. వాలిగారు చుట్ట పొగ పీల్చి వదులుతూ వాళ్ల వైపు చూశారు. అమ్మాయి, నెల్లూరులో చీకట్లో చిందులాడాను. శ్రీనగర్ వెల్తుర్లో నన్ను తికమక పెట్టిన కేసులు సొల్యూషన్ దొరికింది అన్నారు వాలిగారు. సుమలత కోపంగా వాలిగారి వైపు చూసింది. నేను నా భర్తను చంపానంటారా అడిగిందామె. నువ్వు చంపలేదు, కానీ హంతకుణ్ణి కప్పిబుచ్చావు అరిచారు వాలిగారు. ఆదిలక్ష్మిగా ఇతడు నటించి ఉండొచ్చు, అయినా నా భర్తను చంపితే ఇతడికేమొస్తుంది? వాలిగారు కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆమె వైపు సూటిగా చూశారు. బలరాంని ఎందుకు హత్య చేయవలసి వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది. బాంబేలో నువ్వు రహీంని ప్రేమించావు. మీరిద్దరూ కలిసి తిరిగేవారు. ఇదంతా ఇన్స్పెక్టర్ డోంగ్రే నాకు చెప్పాడు. ఇంతలో నీకు బలరాంతో పరిచయమైంది. మీ ప్రేమ బలరాము కోట్లను వదులుకోలేకపోయింది. బలరాముని పెళ్ళాడావు. రహీంని ఆదిలక్ష్మి వేషంలో నీ ఇంటికి తెప్పించుకున్నావు. తప్ప తాగి పడుండే బలరాంకి ఇదంతా తెలియదు. నువ్వు తలుపు తెరిచి ఉంచేదానవు. రహీం రాత్రిళ్ళు నీ గదిలోకొచ్చి నిన్ను అనుభవించేవాడు. బలరాం ధనం, నీ ప్రియుడు రహీం సంపర్కం అన్నీ నీకు లాభిస్తున్నాయి. వాలిగారు ఆగారు. రహీం నేల మీద ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆనాటి రాత్రి బలరాం నీ గదిలోకి వచ్చి లైట్ ఆన్ చేశాడు. మీరిద్దరూ పరుపు మీద మరో లోకంలో ఉన్నారు. గోడకు వేలాడుతున్న కత్తి తీసుకుని బలరాం నీ వైపు వచ్చాడు. ఆదిలక్ష్మిగా నటిస్తున్న రహీం అతడి వైపుకి దూకి బలరాం చేతిలోని కత్తిని లాక్కుని అతడి మెడను నరికేశాడు. బలరాం నేలకు కూలాడు. తర్వాత ఆ హత్యను కప్పిపుచ్చడానికి మీ బుర్రలు పనిచేశాయి. బాజీ ప్రసాద్, తాజీ ప్రసాద్ ఎన్నో దొంగతనాలు చేశారని మీకు తెలుసు. పత్రికల్లో వాళ్ళ ఫోటోలను మీరు చూశారు. ఇదంతా వాళ్ళిద్దరు చేసినట్టు కల్పించడానికి మీరిద్దరూ తాపత్రయపడ్డారు. ఆ 2 గ్లాసుల్లోనూ విస్కీ పోసుకొని తాగింది మీరే. బలరామును హత్య చేయవలసి వచ్చింది. ఆ స్థితిలో మీలో చెలరేగే భయాన్ని పోగొట్టుకోవడానికి మీరు విస్కీ తాగారు. కొన్ని నగలు లెదర్ బ్యాగ్లో పడేసి ఆ బ్యాగ్ని సమీపంలో ఉన్న మడుగులో పడేసి వచ్చాడు రహీం. రహీం నిన్ను తాళ్లతో కట్టేసి పోలీసులకు ఫోన్ చేశాడు. ఆదిలక్ష్మిలాగా. గదిలో లైట్ వెలుగుతోంది. వాళ్ళిద్దరూ తలలు వాల్చేసి కూర్చున్నారు. ఆరిపోయిన చుట్టను వాలిగారు లైటర్తో వెలిగించారు. ఆదిలక్ష్మి నీ ప్రియుడు రహీం అని ఎవ్వరూ గుర్తించరని మీరు భావించారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు నా సలహా కోరతాడని మీరు కలగనలే లేదు అన్నారు వాలిగారు గంభీరంగా. వాలిగారు నా వైపు తిరిగారు. గిరి, పోలీస్ కమిషనర్ నక్వీకి ఫోన్ చేసి నా పేరు చెప్పి వెంటనే ఇక్కడికి రమ్మను. గదిలో ఉన్న ఫోన్ దగ్గరికి పరిగెత్తాను. నక్వీతో మాట్లాడి వాలిగారి దగ్గరికి తిరిగి వచ్చాను. ఆయన వెంటనే వస్తా అన్నారు అని అన్నాను. గిరి,
నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళు కదలకుండా చూడు అని వాలిగారు చుట్ట పీలుస్తూ తళతళ మెరిసే కళ్ళతో ముందు హాల్లోకి వెళ్ళిపోయారు. నేల మీద కూర్చున్న వాళ్ళిద్దరి వైపు చూస్తూ జేబులోంచి ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాను. చక్కచక్క పనులన్నీ జరిగిపోయాయి. హంతకుడైన రహీంకి ఉరిశిక్ష, అతనికి సహాయం చేసిన సుమలతకి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డాయి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన సస్పెన్స్ హర్రర్ కథలు, ఫ్యామిలీ స్టోరీస్, పూర్తి నవలలు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.